शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतु बलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मुधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 39వ సర్గము. మారీచుడు దండకారణ్యమునందు శ్రీరాముని బాణముల తీవ్రతను రుచి చూచిన తన మరి యొక్క పూర్వానుభవమును వివరించుచు సీతాపహరణము తగదు అని రావణుని హెచ్చరించుట. ఏవమస్మి తదా ముక్తః కథంచిత్ తేన సంయుగే ఇదానీమపి యద్వృత్తం తచ్చృణుష్వ నిరుత్తరం. ఓ రావణ, నాటి యుద్ధమున శ్రీరాముని అనుగ్రహముచే ఎట్టకేలకు సురక్షితుడనై ప్రాణములతో బయటపడి ఇట్లుంటిని. ఇప్పుడు కూడా అనగా రాముని ప్రౌఢావస్థ యందును జరిగిన మరి యొక్క వృత్తాంతమును గూర్చి తెలిపెదను, సావధానముగా వినుము. రాక్షసాభ్యామహం ద్వాభ్యాం అనిర్విన్నః తథాకృతః సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం దీప్తజిహ్వో మహాకాయః తీక్ష్ణదంశ్రో మహాబలః వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగః. శ్రీరాముని వలన ఆ విధముగా ప్రాణాపాయ స్థితికి లోనైన నేను ఆయన ఎడ విరోధభావమును మాత్రము వీడలేదు. ఒకనాడు మృగరూపమును దాల్చిన 2 రాక్షసులతో కూడి నేను దండకారణ్యమున ప్రవేశించి తిని. నేను మాంసమును భక్షించడి ఒక మహాక్రూర మృగరూపమును ధరించి ఆ అడవి యందు తిరుగసాగి తిని. అప్పుడు నిప్పులు గ్రక్కుచున్న భీకరమైన నాలుకతో దృఢమైన శరీరముతో వాడి అయిన కోరలతో మహాబలశాలినై ఉంటిని. అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్య వృక్షేషు రావణ అత్యంత ఘోరో వ్యచరం తాపసాన్ సంప్రదర్శయన్. ఆ విధముగా మిగుల భయంకర రూపమున నేను అగ్నిశాలల యందును పవిత్ర జలాశయ తీరముల యందును దివ్య వృక్షముల నీడల యందును తపమునరించుచుండెడి మునీశ్వరులను హింసించుచు సంచరించుచుంటిని. నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః రుధిరాని పిబంస్తేషాం తథా మాంసాని భక్షయన్ ఋషి మాంసాసనః క్రూరః త్రాసయన్ వనగోచరాన్ తథా రుధిరమత్తోహం విచరన్ ధర్మదోషకః. దండకారణ్యమున ధర్మకార్య నిరతులైన తాపసులను చంపి వారి రక్త మాంసములను భక్షించుచుంటయే నా పనిగా ఉండెను.
అట్లు క్రూరుడనై ఋషుల మాంసములను దినుచు రక్తములను ద్రాగుచు మదించిన వాడనై ధర్మ విరుద్ధముగా ప్రవర్తింపసాగితిని. ఆసాదయం తదారామం తాపసం ధర్మచారిణం వైదేహీం చ మహాభాగాం లక్ష్మణం చ మహారథం. నేను అట్లు తిరుగుచు ధర్మాత్ముడై మునివేషముననున్న శ్రీరాముని, భావురాలైన సీతాదేవిని, అసహాయ సూర్యుడైన లక్ష్మణుని సమీపించి తిని. తాపసం నియతాహారం సర్వభూతహితే రతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం. తాపసో యమితి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్ అభ్యధావం హి సంక్రుద్ధః తీక్ష్ణశృంగో మృగాకృతిః జిఘాంసురకృతప్రజ్ఞః తం ప్రహారమనుస్మరన్. సమస్త ప్రాణముల హితములను కోరెడివాడును, తాపస వృత్తిని అనుసరించి ఆహార నియమములను పాటించువాడును, వనవాసియు అగు శ్రీరాముడు మిగుల బలశాలి అని ఎరుంగియు ఇతడు తాపస వృత్తిలో ఉన్నాడు గదా, ఎవరిని హింసింపడు గదా అని భావించి ఆయనను చులకన భావముతో చూచితిని. కానీ ఆయనతో నాకు గల పూర్వ వైరము గుర్తునకు రాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలంచుకొనుచు క్రుద్ధుడనై వాడి కొమ్ములు గల మృగరూపముతో బుద్ధిహీనుడనై శ్రీరాముని చంపదలచి ఆయన మీదికి దూకి తిని. తేన ముక్తాస్త్రయో బాణాః సితాః శత్రు నిబర్హణాః వికృష్య బలవచ్చాపం సుపర్ణా నిలనిస్వనాః తే బాణా వజ్రసంకాసాః సుముక్తా రక్తభోజనాః ఆజగ్ముః సహితా సర్వే త్రయ సన్నతపర్వణః. అంతట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము బలముగా లాగి శత్రు సంహారకములైన పదునైన 3 బాణములను ప్రయోగించెను. అవి గరుత్మంతుని వలె వాయువు వలె వేగముగా ధ్వని చేయుచూ సాగిపోవునవి, వజ్రాయుధము వలె తిరుగులేనివి, దుష్టులైన శత్రువుల యొక్క రక్తములను రుచి చూచునట్టివి, వంగిన కణుపులు గలవి. అట్లు ప్రయుక్తములైన ఆ 3 బాణములను మమ్ములను వెంటాడినవి. పరాక్రమగ్నో రామస్య శరో దృష్టభయః పురా సముద్భ్రాంతస్తతో ముక్తః తావుభౌ రాక్షసౌ హతౌ. ఇంతకు ముందే నేను శ్రీరాముని పరాక్రమ ప్రభావమును ఎరుగుదును, ఆయన శరముల తీవ్రతను కూడా చవిచూచి ఉంటిని. కనుక నేను మిక్కిలి భయకంపితుడనై అటూనిటూ తిరుగుచు ఆ బాణములను తప్పించుకొంటిని. కానీ నాతో కూడి ఉన్న ఆ 2 రాక్షసులను ఆ బాణముల దెబ్బకు నిహతులైరి. శరణే ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్తః తాపసోహం సమాహితః. ఎట్టకేలకు నేను మాత్రము శ్రీరాముని బాణములకు బలి కాకుండా ప్రాణములతో బయటపడి తిన్నగా ఈ ఆశ్రమమునకు చేరితిని. పిమ్మట పశ్చాత్తాపపడి మునుపటి దుష్కార్యములకు స్వస్తి చెప్పి తిని సదాచరణమునకు దిగితిని. మనోనిగ్రహముతో తపోనిష్టలో నిమగ్నుడనైతిని. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాసహస్తమివాంతకం. అపి రామ సహస్రాణి భీతః పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. వల్కలములను జింక చర్మమును ధరించిన శ్రీరాముడు అప్పటి నుండి నాకు చెట్టునందును పుట్టయందును కనబడుచున్నాడు. ధనుర్బాణధారి అయిన మహామహుడు నాకు పాసహస్తుడైన యముని వలె గోచరించుచున్నాడు. ఓ రావణ, ఉన్నది రాముడొక్కడే అయినను భయకంపితుడనైన నాకు వేల కొలది రాములున్నట్లు కనపట్టుచున్నారు. ఈ అరణ్యమునందు ఎక్కడ చూచినను శ్రీరాముని రూపమే నాకు ప్రత్యక్షమగుచున్నది. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు తన ఆశ్రమమునందే ఉన్నను ఇతర ప్రదేశముల యందును నాకు అతడే కనపట్టుచున్నాడు. అంతేకాదు నిద్రలో స్వప్నమునందును ఆయనయే కనబడుచుండుటచే భయభ్రాంతుడనై కలవరపాటునకు లోనగుచున్నాను. ఓ రావణ, రామభయము పట్టుకొనిన నాకు రత్నములు రథములు మొదలగు రకారాది పదములు వినబడినను నేను భయముతో వణికిపోవుచున్నాను. అహం తస్య ప్రభావగ్నో న యుద్ధం తేన తే క్షమం
బలిం వా నముచిం వాపి హన్యార్థి రఘునందన. నేను ఆయన పరాక్రమ ప్రభావమును బాగుగా ఎరిగిన వాడును. ఆ రఘువీరుడు బలిచక్రవర్తిని కానీ రాక్షస వీరుడైన నముచిని కానీ అవలీలగా చంపగల సమర్థుడు. కావున నీవు ఆయనతో యుద్ధమునకు తలపడుట ఏమాత్రమూ తగదు. రణే రామేణ యుధ్యస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథాకార్య యదిమాం ద్రష్టుమిచ్చసి. ఓ రాక్షసరాజా, నీకు చేవయున్నచో శ్రీరామునకు ఎదురుగా నిలిచి పోరు సలుపుము. లేనిచో కరాదులు నిహతులైన విషయమును మరిచిపొమ్ము. సీతను దొంగతనముగా అపహరించు ప్రయత్నమును మానుకొనుము. నీవు మరలా నన్ను చూడదలిచినచో, అనగా నీవు బ్రతికి ఉండదలిచినచో రాముని గూర్చిన ప్రస్తావనయే చేయకుము. బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః పరేషామపరాధేన వినష్టాః స పరిచ్ఛదాః సోహం తవాపరాధేన వినశ్యేయం నిశాచర కురుయత్ తే క్షమం తత్వం అహం త్వా నానుయామిహ. ధర్మకార్య నిరతులైన, అనగా సదాచార సంపన్నులైన పెక్కుమంది సత్పురుషులు దుష్ట సాంగత్యము చేయుటచే ఆ దుష్టులు చేసిన అపరాధముల కారణముగా వారు సపరివారముగా నశించుచుండుట లోక ప్రసిద్ధము. కనుక ఓ నిశాచర, సన్మార్గములోనున్న నేను నీవు చేసడి దోష కారణముగా సర్వనాశనమగుదును. అయితే నీవు నీ చేతనైనట్లు, అనగా నీకు నచ్చిన రీతిగా చేసుకొనుము. నేను మాత్రము ఈ విషయమున నిన్ను అనుసరింపను. రామశ్చ హి మహాతేజ మహాసత్వో మహాబలః అపి రాక్షసలోకస్య న భవేదంతకోపి సహా. శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు, మిగుల ప్రజ్ఞాశాలి. ఆయన బలము నిరుపమానమైనది. కనుక నీవు సీతాపహరణమొనర్చినచో అతడు నీ రాక్షసులనందరినీ సంహరింపక మానడు, అనగా తప్పక సంహరించును. యది శూర్పణఖా హేతో జనస్థానగతః కరః అతివృత్తో హతః పూర్వం రామేణ క్లిష్టకర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమః. జనస్థానమున నీ ప్రతినిధిగానున్న కరుడు శూర్పణఖ కారణముగా అనవసరముగా రామునిపై కయ్యమునకు కాలు దువ్వి సర్వసమర్థుడైన రాముని చేతిలో హతుడయ్యెను. ఇందులో నిజముగా శ్రీరాముని దోషమేమో తెలుపుము. ఇదం వచో బంధుహితార్థినా మయా యథోచ్యమానం యది నాభిపత్స్యసే స బాంధవస్తక్ష్యసి జీవితం రణే హతోజ్య రామేణ శరైర జిహ్మగై. నీ క్షేమమును నీ బంధువుల హితమును గోరి నేను ఇంతగా నుడుగుచుంటిని. అయినను నీవు నా మాటలను పెడజెవిన బెట్టినచో యుద్ధరంగమున రివ్వున దూసుకొని వచ్చు శ్రీరాముని బాణముల దాటికి నీవు బంధుమిత్ర పరివారములతో కూడా నిహతడవగుదవు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 39వ సర్గము.